బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. మొత్తానికైతే తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమ్రపాలి తెలంగాణను కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాది ఆదేశించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అయితే ఐఏఎస్ ఆమ్రపాలిని ఏపీకి అటాచ్ చేస్తూ గత ఏడాది అక్టోబర్లో డిఓపిటి ఉత్తర్వులు జారీ చేశారు. డిఓపిటి ఉత్తర్వులను ఆమ్రపాలి క్యాట్లో సవాల్ చేశారు. ఈ క్రమంలో ఐఏఎస్ హరికిరణ్తో స్వాపింగ్లో భాగంగా ఆమ్రపాలిని కూడా క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డిఓపిటి మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్భంగా ఆమ్రపాలికి స్వీపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. కౌంటర్ దాఖలు చేయాలి అని ఆమ్రపాలి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.